అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేజ్ మీడియా. నేను కుటుంబరావుని. హాస్టల్లో ఉండే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త. 50,000 వరకు ఉచితంగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హాస్టల్లో ఉండే విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు 50,000 రూపాయల వరకు ఆరోగ్య బీమా కల్పించనుంది. ఇప్పటికే కోనసీమ జిల్లాలో అమలవుతున్న గోల్డెన్ అవర్ బీమా పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీని ద్వారా విద్యార్థులకు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఉచితంగా వైద్యం పొందే అవకాశం లభిస్తుంది. హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా 50,000 వరకు ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండే విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి 50,000 రూపాయల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల కోసం ఈ పథకాన్ని తీసుకురాబోతుంది. విద్యార్థులకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, దెబ్బలు తగిలినప్పుడు ఆలస్యం చేస్తే అవి దీర్ఘకాలిక సమస్యలుగా మారుతున్నాయి. వారిని ఆసుపత్రులకు తీసుకెళ్తే ఆ ఖర్చు సంక్షేమ అధికారులపై పడుతుండటంతో వారు వెనకాడాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో విద్యార్థులందరికీ 50,000 రూపాయలు వరకు బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఈ తరహా పథకాన్ని అమలు చేస్తున్నారు. సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఆరోగ్య భరోసా కల్పించేందుకు గాను గతేడాది అనగా 2024లో కోనసీమ జిల్లా కలెక్టర్ గోల్డెన్ అవర్ బీమా పథకాన్ని తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్లోని దీన్ని అమలు చేయాలని భావిస్తుంది. ఇందుకోసం అంబేద్కర్ జిల్లాలో ఈ పథకం అమలు తీరును పరిశీలిస్తుంది. అంబేద్కర్ జిల్లాలో వసతి గృహాల్లో ఉండి సుమారు 8,000 మందికి గోల్డెన్ అవర్ బీమా పథకం అమలు చేస్తున్నారు. వేదాంత సంస్థ వీరందరికీ ఒక్కొక్కరికి 200 చొప్పున ప్రీమియం చెల్లిస్తుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని వేదాంత కంపెనీ భరిస్తుంది. ఇక గోల్డెన్ అవర్ బీమా పథకం ద్వారా విద్యార్థులు ఏడాదికి 50,000 వరకు విలువైన చికిత్సను ఉచితంగా చేయించుకునే అవకాశం ఉంది. అయితే అంబేద్కర్ జిల్లాలో ఈ పథకం ప్రవేశపెట్టడానికి ముందు వరకు కూడా సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వారిని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఆసుపత్రులకు తీసుకెళ్లేవారు. అయితే ఇవి హాస్టల్స్కు దూరంగా ఉండటంతో సమయానికి తగిన చికిత్స అందక కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అవుతుంది. అదే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్తే మనమే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. విద్యార్థుల దగ్గర అంత మొత్తం ఉండదు. ఈ సమస్య పరిష్కారం కోసం గోల్డెన్ అవర్ బీమా పథకాన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందేందుకు అవకాశం కల్పించడమే కాక 1-2 రోజులు ఆసుపత్రుల్లో ఇన్పేషెంట్లుగా చికిత్స పొందేందుకు కూడా అవకాశం ఉంది. ప్రస్తుతం అంబేద్కర్ జిల్లాలో దీన్ని అమలు తీరును పరిశీలిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో కూడా దీన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. ఇది విద్యార్థులకు శుభవార్త వంటిదే అని చెప్పవచ్చు. ఇది నేటి వీడియో. చూస్తూనే ఉండండి సేజ్ మీడియా.